కాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా నిన్న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలని రాజకీయ పక్షాల నేతలను కోరారు. అయితే ఈసారి కేవలం 15 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పార్లమెంటును నియంత్రించాలని చూస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అఖిలపక్ష సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల భద్రత, ఢిల్లీ పేలుడు, విదేశాంగ విధానాలు, ఆర్థిక పర్యావరణ భద్రత వంటి కీలక అంశాలపై చర్చకు ఈ సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచే అణుశక్తి బిల్లు 2025, ఉన్నత విద్యలో పర్యవేక్షణ కోసం ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025 వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ఈ స్వల్పకాలిక సమావేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పార్లమెంటు బయట ప్రధాని మోదీ సమావేశాల గురించి మీడియాతో మాట్లాడనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బిందు, చెప్పండి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు కొనసాగుతాయి. అయితే ఢిల్లీలో టెర్రర్ అటాక్ గురించి మరియు తొలిసారి ఉభయ సభల్లో సమావేశం అవుతున్నాయి. అలాగే రాజ్యసభ చైర్మన్ గా సిపి రాధాకృష్ణ ఫస్ట్ టైం, అంటే మొదటిసారి సిపి రాధాకృష్ణ అధ్యక్షత వహిస్తున్నారు కూడా. ఇదే ఉభయ సభల్లో మొత్తం మీద 10 బిల్లులతో సహా 4 ఆర్థిక సవరణ బిల్లులు మరియు కాలం చెల్లిన మొత్తం 120 చట్టాలను రద్దు చేసే బిల్లులు, హోం, అణుశక్తి, విద్యా, రహదారులకు చెందిన మరో 5 కీలకమైన బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మరియు అణుశక్తికి సంబంధించి అణుశక్తి సమర్థంగా వినియోగించేలా చట్టం చేసేందుకు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే నేషనల్ హైవేలు స్పీడ్ గా పూర్తయ్యేలా పారదర్శకాన్ని కూడా ఈ రోజు ఈ సవరణలో అయితే చూపిస్తారు. భూసేకరణకు సంబంధించి కోసం కొంచెం కీలకమైన చట్ట సవరణ బిల్లుల పైన కూడా కేంద్రం ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్లో పరిశోధన రంగం, ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణికలు నెలకొల్పే లక్ష్యంగా సమావేశాలు కూడా పనిచేసేందుకు భారత ఉన్నత విద్యా కమిషనర్ గా ఏర్పాటు చేసే దిశగా కూడా బిల్లు తీసుకురానుంది. మొత్తం మీద కేంద్రం ఉభయ సభలకు సంబంధించి సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కూడా కేంద్ర ప్రభుత్వం కోరిందని తెలుస్తుంది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించి మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, కేంద్ర మంత్రి అనుప్రియతో పాటు మొత్తం 36 పార్టీల నుంచి 50 మంది నేతలు పాల్గొన్నారు. వీరందరూ కూడా 2.5 గంటల పాటు ఈ భేటీ కొనసాగించారు. సభకు సహకరించాలని రాజ్నాథ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాల ముందు కూడా ఏమాత్రం దేశంలోని తాజా పరిస్థితుల మీద, సమస్యల మీద వాళ్ళు దృష్టి సారించారనే నేపథ్యంలో కూడా ఈ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. 11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పై సభలో చర్చకు పెట్టుబడ్డాయి. అయితే విభిన్న అభిప్రాయాలకు సంబంధించి కూడా కిరణ్ రిజిజు రాజకీయ పార్టీల మధ్య విభిన్న అభిప్రాయాలు ఉంటాయని కూడా మీటింగ్ అనంతరం కిరణ్ రిజిజు అన్నారు. విపక్షాల చర్చలో కూడా పాల్గొన్నారు. అయితే ప్రతిపక్షాలు చాలా అంశాలు లేవనెత్తాయి. అందులో ఒకటి, వందే మాత్రం 150 ఏళ్ల సందర్భంగా పార్లమెంట్ లో చర్చపై బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అయితే దీని ద్వారా కూడా అఖిలపక్ష సమావేశంలో మరి తమ అభిప్రాయాలను కూడా వెల్లడించిన ప్రతిపక్షాలు ధన్యవాదాలని చెప్పి కిరణ్ రిజిజు అన్నారు. మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లోక్సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ కూడా స్పందిస్తూ 2 గంటల పాటు ఆయన కూడా ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తూ కేంద్రం విన్నదని చెప్తున్నారు. అయితే కానీ స్పందించలేదని విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద ఈ ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ సమావేశాల గురించి 10 గంటలకు మీడియాతో మాట్లాడతారన్నది అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న విషయం. అంటే ఆయన 10-10:30కి మీడియాతో మాట్లాడతారు. శ్రావణి, బిందు, ఈసారి 15 రోజులు మాత్రమే ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దాని గురించి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? కాంగ్రెస్ కూడా కొంతవరకు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే శీతాకాల సమావేశాలు అయినప్పటికీ కూడా ఈ నెల 19 వరకు, అంటే 15 రోజులు మాత్రమే ఇవి కొనసాగుతున్నాయి. దీంట్లో ముఖ్యమైన అంశాల మీద కూడా చర్చించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానిలో ఒకటి ఢిల్లీ టెర్రర్ అటాక్స్ మరియు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కూడా జరుగుతున్న ఈ ఉభయ సభలకు సంబంధించి కూడా
చర్చించబడుతుంది. అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సిపి రాధాకృష్ణన్ కూడా ఆయన మొదటిసారి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ ఉభయ సభల్లో మొత్తం 10 బిల్లులతో సహా 4 ఆర్థిక సవరణ బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు. కాలం చేసిన మొత్తం 120 చట్టాలను రద్దు చేసి బిల్లులు మరియు హోం, అణుశక్తి, విద్య, రహదారులకు చెందిన మరో 5 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ 15 రోజుల పాటు జరిగే సమావేశంలో మొత్తం వీటి గురించి అంటే కీలక నిర్ణయాలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు అంటే దేశంలో అందరికీ మేలు చేకూరేవి మాత్రమే చర్చిస్తారు. అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి సారించే అవకాశం ఉంది అని చెప్పారు. శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.